ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోందని టీడీపీ చీఫ్ చంద్రబాబు జోస్యం చెప్పారు. కూటమికి ప్రధాని మోదీ అండ ఉందన్నారు. ఈ సభ రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అని అన్నారు బాబు. ప్రజల గుండె చప్పుడు వినిపించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటయ్యాయని తెలిపారు. జెండాలు వేరైనా తమ జెండా ఒకటేనని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి తమ లక్ష్యమన్నారు. ప్రపంచం మెచ్చిన నేత ప్రధాని మోడీ అని కొనియాడారు చంద్రబాబు. 100 దేశాలకు కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అందించిన ఘనత ప్రధాని మోదీదేనని కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ. ఇంకో పక్క 5 ఏళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాల్ని నాశనం అయ్యాయి. అందుకే ప్రజల గుండె చప్పుడు బలంగా వినిపించడానికి 3 పార్టీలు జట్టయ్యాయి. రేపు జరిగే ఎన్నికల్లో మీరివ్వబోయే తీర్పే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ జీవితాలు తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం మాకివ్వాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా జెండా ఒకటే. అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమ్ముళ్ళు? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. రాష్ట్ర పునర్నిర్మాణ భరోసా సభ అది ప్రస్తుతం చూస్తే మీ అందరి ఉత్సాహం చూస్తే అది నిరూపితమైంది. ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని సాకారం చేసే సభ.